హలో ఫ్రెండ్స్, ఈరోజు చాలా ఈజీగా చేసుకునే ఒక మంచి స్నాక్ అండి, గోబీ 65. సో చూసారు కదా, ఇలా క్రిస్పీగా మనకు అచ్చం హోటల్లో అయితే ఎలా ఉంటాయో అలాగే చూపించాను. తప్పకుండా ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్గా అయితే చాలా చాలా బాగుంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో ఇలా చేసుకున్నారంటే ఇంకా మీరు బయట నుంచి తెచ్చుకునే అవసరం లేకుండా హ్యాపీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంకా దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. సో చూసారు కదా, ఇక్కడ మనము గోబీని ఇలా మీడియం సైజులో కట్ చేసుకోండి. మరీ చిన్నగా కాకుండా కొంచెం పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని ఇందులో కొద్దిగా పసుపు అలాగే ఉప్పు వేసి బాగా వేడిగా ఉన్న నీళ్ళు వేసుకోండి. ఇలా చేస్తే మనకి గోబీలో ఉన్న పురుగులు ఏవైనా బయటకు వస్తాయి. మనకి గోబీలో కనిపించని చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా, అందువల్ల ఇలా చేసినారనుకోండి మంచిగా మనకి పురుగులు ఏమీ లేకుండా నీట్గా వస్తుంది. సో చూసారు కదా, ఇలా వేడి వేడి వాటర్ వేసి ఒక 15 నుంచి 20 నిమిషాలు ఉంచండి. ఇలా మంచిగా వేడి నీళ్ళలో ఉంచిన తర్వాత ఒక 20 నిమిషాల తర్వాత మీకు టైం ఉంటే ఒక 20 నిమిషాలు పెట్టుకోండి, లేదు అంటే ఒక 10-15 నిమిషాలు సరిపోతుంది. సో ఇలా 15 నిమిషాల తర్వాత నీళ్ళన్నీ వంపేసి పక్కన పెట్టుకోండి. అసలు ఏమాత్రం నీళ్ళు లేకుండా వంపేసుకోండి. అలా పక్కన పెట్టుకున్నాక ఇంకా నెక్స్ట్ మనము పిండి కలిపేసుకుందాము. దీనికోసము ఇక్కడ నేను ఒక 3 స్పూన్ల బియ్యం పిండి వేస్తే మనకు క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. ఇది ఒక చిన్న టిప్. సో కార్న్ఫ్లోరు మైదా కన్నా ఇలా బియ్యం పిండి కూడా వేసి చూడండి, క్రిస్పీగా వస్తాయి. సో చూసారు కదా, 3 స్పూన్ల బియ్యం పిండి అలాగే 3 స్పూన్ల కార్న్ఫ్లోరు, 1 స్పూను మైదా. సో ఇలా అన్నీ వేసుకొని పిండ్లు దీంట్లో ఒక 1/2 స్పూను ఉప్పు, మీకు తగినంత ఉప్పు, అలాగే కారం, కొంచెం గరం మసాలా, ఇవన్నీ వేసుకొని కొన్ని నీళ్ళు వేసుకుంటూ మరీ పిండి పల్చగా కాకుండా కొంచెం గట్టిగా కాకుండా చిక్కగా కలిపేసుకోవాలి. మనకి పల్చగా పిండి అయిపోయింది అనుకోండి, గోబీకి పట్టకుండా విడిపోతూ ఉంటుంది. సో చూసారు కదా, ఇట్లా కలిపేసుకోవాలి. కొంచెం చిక్కగా కలుపుకుంటే గోబీకి మంచిగా పిండి చక్కగా అంటుతుంది, క్రిస్పీగా వస్తాయి. సో ఇలా తడిపిన తర్వాత మనం రెడీ చేసుకున్న గోబీలు ఉన్నాయి కదా, అవి ఒక్కొక్కటిగా మనం పిండి మంచిగా ముంచేసి డీప్ ఫ్రై చేసుకోవడమే. సో చూసారు కదా, ఇలా మంచిగా వేసుకొని ఫ్రై అయిన తర్వాత కంప్లీట్గా కొంచెం ఇలా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా అన్నీ ఫ్రై చేసుకుందాము. దీంట్లోనే కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి కూడా ఫ్రై చేశాను. అది ఇలా వేశారనుకోండి, పిల్లలు బయట నుంచి మనం ఆర్డర్ చేసాము అనుకుంటారు. సో ఇలా సర్వ్ చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి గోబీ 65. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మంచి రెసిపీస్ చూడాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా చూస్తూ ఉంటే ఇలాంటి మంచి రెసిపీసు మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.